దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. మన ప్రభువుడును ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరా, మీరందరూ కూడా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి నామములో అందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను. ఎవరైతే కనుక దేవుని యందు నమ్మిక ఉంచుతారో అటువంటి వారు దేవునిలో సంతోషంగా ఉంటారు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. బైబిల్ గ్రంథంలో మన కొరకు అనేకమంటి సంగతులు పరిశుద్ధాత్ముడు రాయించాడు. వాటి నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే బైబిల్ గ్రంథంలో అనేక మంది స్త్రీలను దేవుడు పరిశుద్ధాత్ముడు రాయించాడు. నిజంగా 2 గ్రంథాలు, రూతు గ్రంథము, ఎస్తేరు గ్రంథము రాయబడిందంటే నిజంగా స్త్రీలకి ఎంతో అతిశయం. దేవుడు ఒక ఉన్నతమైన స్థితిని వారికి కల్పించాడు. అంటే దేవునికి ఎంత దగ్గరగా ఉండాలో, దేవుని యందు ఎంత నీతిగా న్యాయంగా ఉండాలో, ఒకరికి మాదిరికరంగా ఉండాలో దేవుడు నిజంగా చూపించాడు. స్త్రీ పట్ల ఉన్నటువంటి ఆ ప్రేమని కనపరిచారు ప్రభువారు. ఈ దినాన దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఒక స్త్రీ ఎంతో ధైర్యవంతురాలుగా ఆ పట్టణం అంతా కూడా ఎవ్వరు కూడా నోరు విప్పటానికి భయపడిపోయారు. అసలు ఏమి జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితిలో వారు ఉన్నారు. ఏంటి ఇక్కడ జరుగుతుంది అని అడుగుదామన్నా సరే వారు భయపడిపోయారు. కానీ ఒక స్త్రీ ఎంతో ధైర్యంతోటి, ఎందుకు మీరు మా పట్టణాన్ని మీరు పాడు చేస్తున్నారు, అసలు ఎందుకు మీరు వచ్చారు, ఇక్కడ ఏం జరుగుతుంది అని అడిగింది. తన పట్టణాన్ని కాపాడుకుందండి. ఈ దినాన్న ప్రతి ఒక్క స్త్రీ మీ కుటుంబాలను మీరు రక్షించుకుంటున్నారా? మీ బిడ్డలను రక్షించుకుంటున్నారా? మీ భర్తను మీరు రక్షించుకుంటున్నారా? మీ స్నేహితులు మీరు రక్షించుకుంటున్నారా? మీ సంఘాన్ని మీరు రక్షించుకుంటున్నారా? ఈ యొక్క స్త్రీ తన యొక్క పట్టణాన్ని కాపాడుకుంది తన యొక్క ధైర్య సాహసాలతోటి. మనము చెడు పనులకి మన తెలివితేటలు ఉపయోగించటం, చెడ్డ పనులు చేయటానికి మన ధైర్యాన్ని ఉపయోగించడం కాదు, కానీ ఒక మంచి చేయటానికి, మన గ్రామానికి, మన సంఘానికి, మన కుటుంబానికి, మన బిడ్డలకి, మన స్నేహితులకి మనం సహాయం చేయడానికి ధైర్యవంతులుగా మనం ముందుకు వెళ్ళాలని దేవుని యొక్క వాక్యం సరుస్తుంది. ఈ స్త్రీ ఆ విధంగా వెళ్ళింది. బైబిల్ గ్రంథంలో అనేక మంది స్త్రీలు ఉన్నారు, కానీ వారి పేర్లు రాయపడలేదు. కానీ నిజంగా సారేపతు అని వెధవరాలని ఉన్నది. సారేపతు షునేమిరాలు, ఆమె పేరు లేదు. సమరయ స్త్రీ, ఆమె పేరు లేదు. కానీ ఊరిని బట్టి సమరయ స్త్రీ. షునేమి, ఆ స్త్రీ షునేమిరాలు, పట్టణస్థురాలు, సమరయ స్త్రీ. నయీము గ్రామస్తురాలు, వెధవరాలు. అంటే ఈ విధంగా పేర్లు లేకపోయినా వారి యొక్క ఊరిని బట్టి, పట్టణాలను బట్టి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వారి గురించి రాయిపించాడు. దావీదు గారు యెరూషలేమును పరిపాలిస్తున్నప్పుడు తన కుమారుడైనటువంటి అబ్షలోము రాజ్యాన్ని ఏ విధంగా లాక్కోవాలనే ఉద్దేశంతో తన కుయుక్తులతోటి రాజ్యాన్ని లాక్కుంటాడు. దావీదు గారు వెళ్ళిపోతారు. మరలా యుద్ధం జరిగినప్పుడు ఈ యొక్క అబ్షలోము చనిపోతాడు. మనం అనేకసార్లు మనం విన్నాం. చనిపోయినప్పుడు రాజ్య పరిపాలన జరుగుతున్నప్పటికీ కూడా అనేకమంది తిరుగుబాట్లు జరుగుతున్నాయి. ఆ తిరుగుబాట్లు జరుగుతున్నప్పుడు అది దావీదుకి తెలిసినప్పుడు దావీదు యోవాబును, అబీషైను పిలిపించి, ఇదిగో మన మీద తిరుగుబాటు జరుగుతుంది, ఇదిగో అబ్షలోము కంటే మరీ ఘోరమైనడు అంట వీడు. చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 20వ అధ్యాయంలో చూస్తే, బెన్యామీయుడగు బిక్రీ కుమారుడైన షెబాయను పనికిమాలుడు ఒకడు అచ్చట ఉండేడు. ఈ డవడీడు ఎంతకని సాతాను గడు ప్రేరేపించినప్పుడు మనం ఏం చేస్తున్నామో తెలియదు. ఈ యొక్క బెన్యామీయుడగు అయినటువంటి బిక్రీ కుమారుడైనటువంటి షెబ అనువాడు పనికిమాలిన వాడు అంట. వీడు అక్కడ ఉన్నాడు.
దావీదునందు మనకు భాగము లేదు, యెష్షయి కుమారుని యందు మనకు స్వాస్థ్యములు ఎంత మాత్రము లేదు. ఇశ్రాయేలు వారులారా, మీరందరూ మీ మీ గుడారములకు పోండని బాకా ఊది ప్రకటన చేయగా, ఇదిగో దావీదు దగ్గర మీరు ఉండొద్దు అని వీడు పనికిమాలిన వాడే ఉండి పని చేసుకుంటున్నటువంటి వారిని వీడు చెడగొట్టి దావీదు యొద్ద నుండి వీడు తొలగించాడు, అనేక మందిని దారి మళ్లించాడు. అప్పుడు దావీదు గారు అన్నారు, దావీదు యెరూషలేములోని తన నగరానికి వచ్చి తన ఇంటికి తాను కాపుగా నుంచిన తన ఉపపత్నులైన 10 మంది స్త్రీలను తీసుకుని వారిని కావలుంచి వారిని పోషించుచుండెను గాని వారి యొద్దకు పోకుండెను. దావీదు గారు అంటున్నారు 4వ వచనంలో, తరువాత రాజు అమాసాను పిలువనంపి 3 దినములలోగా నీవు నా దగ్గరకు యోధావారినందరినీ సమకూర్చి ఇక్కడ హాజరు కమ్మని ఆజ్ఞాపించగా అమాసా యోధావారిని సమకూర్చుటకే వెళ్ళిపోయిను. వారు ఎప్పుడైతే వచ్చారో దావీదు అంటున్నాడో, అబీషైని పిలువనంపి బిక్రీ కుమారుడైన షెబ అబ్షాలోము కంటే మనకు ఎక్కువ కీడు చేయను. బిక్రీ కుమారుడైనటువంటి షెబ అంట అబ్షాలోము కంటే ఎక్కువ కీడు చేస్తాడు వీడు. ఎందుకు? వీడు పలికిమాలినటువంటి వాడు, సాతానుడు వీరిలో దూరాడు. వాడు ప్రాకారములు గల పట్టణముల్లో చొచ్చి మనకు దొరకకపోవునేమో గనుక నీవు నీ ఏలిన వారిని సేవకులు వెంటబెట్టుకుని పోయి వాడిని తరిమి పట్టుకొనమని ఆజ్ఞాపించును. ఎవరిని? బిక్రీ కుమారుడైనటువంటి షెబ, బెన్యామీనుడు, పనికిమాలినటువంటి వాడు వీడు, అబ్షాలోము కంటే ఎక్కువ కీడు చేయటువంటి వాడు వీడు అని అబీషైని పిలిపించి, మరి ఎప్పుడైతే సైన్యములంతటిని కూడా ఎవరెవరిని ఇంకా వెంటబెట్టుకుని పోయి వారిని తరిమి పట్టుకుని ఆజ్ఞాపించారు. కాబట్టి యోవాబు వారును కెరేతీలను పెరేతీలను బలాఢ్యులందరిని అతనితో కూడా యెరూషలేము నుండి బయలుదేరి బిక్రీ కుమారుడగు షెబను తరమబోయిరి. ఎప్పుడైతే వీడు ప్రాకారం కలిగినటువంటి ఆ పట్టణంలోకి పారిపోయాడో, ఎక్కడికి పారిపోయాడు? 14వ వచనం చూస్తే, అతడు ఇశ్రాయేలు గోత్రపు వారందరి యొద్దకు, ఆబేలు వారి యొద్దకును, బేత్మాకయ వారి యొద్దకును, బెరీయుల యొద్దకును రాగా వారు కూడుకుని అతను వెంబడించారు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? అబేలు బెత్మాయక అనే పట్టణానికి పారిపోయాడు ఈ బిక్రీ కుమారుడైనటువంటి షెబ. ఆబేలు బెత్మాయక ఆ వెళ్ళిపోయినప్పుడు ఈ యోవాబు వీరందరూ సైన్యం అంతా కూడా ఆ పట్టణాన్ని అంతటి కూడా ముట్టడించేసి ఆ పట్టణంలోనికి ఆబేలు బెత్మాయక పట్టణంలోనికి ప్రవేశించడానికి ఆ ప్రాకారాలను కూలగొడుతుంటే ఏ ఒక్కరు కూడా మాట్లాడలేదు. ఎందుకంటే వారి సైన్యం బలమైనది. అసలు యోవాబుతో మాట్లాడాలంటేనే బలము కలిగినటువంటి వాడు. ఎవరు కూడా మాట్లాడలేకపోతున్నారు. అలా కాముగా ఉన్నారు. ఏం జరిగిపోతుంది, ఎందుకు మన పట్టణాన్ని పాడు చేయాలనుకుంటున్నారని ఒక్కరు కూడా మాట్లాడలేకపోతున్నారు. ఈ ప్రకారము వారు వచ్చి ఆబేలు బెత్మాయకయందు బిక్రీని ముట్టడి వేసి పట్టణపు ప్రాకారం ఎదుట బురుజు కట్టగా యోవాబు వారందరూ ప్రాకారంను పడవేయుటకు దానిని కొట్టిరి. ఆ ప్రాకారంను కొట్టివేస్తున్నారు. ఆ గోడలను కొట్టివేస్తుంటే అప్పుడు యుక్తిగల ఒక స్త్రీ, ఎవరి స్త్రీ? ఆబేలు బెత్మాయక పట్టణస్థురాలు. ఆబేలు బెత్మాయక పట్టణస్థురాలు ఈమె. దేవుడు ఎన్నుకుంటాడండి. దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు, నీతిగా, న్యాయంగా, యథార్థంగా మనం జీవిస్తున్నప్పుడు ఆబేలు బెత్మాయక ఆ పట్టణానికి చెందినటువంటి స్త్రీ ఎలాంటిదంట? అప్పుడు యుక్తిగల జ్ఞానం కలిగినటువంటిది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనునంటే ఈ గోళ్ళ ఇల్లు కాదు, ఆత్మీయ కుటుంబాన్ని కట్టుకుంటుంది. తన స్నేహితుల్ని, తన బంధువుల్ని, తన భర్తని అందరినీ కూడా కట్టుకుంటుంది. ఆత్మానుసారంగా కట్టుకుంటుంది, ఐక్యపరుస్తుంది. ఇదిగో యుక్తిగల యొక్క స్త్రీ ప్రాకారములు ఎక్కి, ఆ గోడ శిఖరానికి ఎక్కి, ఓహో ఆలకించుడి ఏమంటుంది? కేక వేస్తుంది. ఓయ్ అని మనం పిలుస్తాం చూసారు. ఎవరినైనా పిలవాలనుకోండి పల్లెటూరులో
ఎవరినైనా పిలవాలన్నా సరే మన భాష తెలిసినోడు ఓ అని పిలుస్తాం, ఎవరన్నా ఉన్నారు అక్కడ అన్నట్టుగా. అలాగా ఈమె ఆలకించుడి నేను అతనితో ఏమని, ఓ ఆలకించుడి ఆలకించుడి నేను అతనితో మాట్లాడినట్లు యోవాబును ఇక్కడికి రమ్మని చెప్పుడని కేక వేయగా, కేక వేసిందని పెద్ద కేక. ఇదిగో నేను యోవాబుతో మాట్లాడాలి. అసలు యోవాబు అక్కడ ఉన్నవారితో ఎవరితో మాట్లాడాలన్నా సరే భయము. అటువంటి సైన్యము దావీదు గారి యొక్క సైన్యము. అసలు యోవాబు గారు అయితే అసలు ఇంకా దావీదు గారికి మేనలుడైనా సరే భయంకరం. అతడు ఎవరినైనా సరే నశింప చేయగలడు. అబ్షలోమునే చంపేశాడు. దావీదేమో దొరికితే కనుక మీరు చంపొద్దు, ప్రాణాలతో విడిచిపెట్టనంటే ఆ విధంగానే చెప్తాడు. కానీ ఒకడు వెళ్ళి చెప్పినప్పుడు యోవాబుతోటి ఇదిగో ఇలాగ మస్తికే వృక్షానికి అంటుకున్నాడో తన కురులు వెంట్రుకలు అన్నప్పుడు వెళ్ళి బాణం వేసి చంపేస్తాడు. అంత అలాంటి వాడు మాట ఎవరో రాజుగారి మాట కూడా వినడు. ఇంకా అలాంటి వాడు ఇదిగో ఈ యొక్క యుక్తి కలిగినటువంటి స్త్రీ ఏమంటుంది, యోవాబుని ఇక్కడికి రమ్మని చెప్పుడని కేకవేయగా యోవాబు ఆమె దగ్గరికి వచ్చెను. ఎవరి స్త్రీ? ఆబేలు బేత్మాయక పట్టణస్థురాలిమే. అంతటా ఆమె యోవాబు ఆయన ఎప్పుడైతే వచ్చాడో యోవాబు ఆమె అంటుంది, ఇదిగో యోవాబు నీవేనా అని అతడు నేనేనను. అందుకు ఆమె నీ దాసులకు నేను నీతో మాట్లాడుదునా అని అడుగుగా అతడు మాట్లాడవచ్చినాడు. ఇదిగో నేను మాట్లాడొచ్చా నీతోటి అని. ఎక్కడ? గోడ పైనెక్కి చైనా వాళ్ళని అనాలి ఇంకేమో నిజంగానే. అలాంటి గోడకి ఇదిగో నేను నీతోటి మాట్లాడవచ్చు అన్నప్పుడు యోవాబు గారు మాట్లాడవచ్చు అని ఆబేలు బేత్మాయక స్త్రీతోటి యోవాబు గారు మాట్లాడుతున్నాడు. నువ్వు మాట్లాడు, ఏం మాట్లాడదలుచుకున్నావు అన్నప్పుడు అంతటా ఆమె పూర్వకాలంలో జనులు ఆబేలునందు సంగతి విచారింపవలని చెప్పట కద్దు, అలాగును చేసి కార్యములు ముగించుచూ వచ్చిరి. నేను ఇశ్రాయేలు నందు నిమ్మలస్తులలోను యథార్థవంతుల్లోను చేరికైన దానను. ఇదిగో నేను ఇశ్రాయేలు రాలిమే, ఇశ్రాయేల్లో నిమ్మలమైనటువంటి దాని నేను, ఇంకా యథార్థవంతుల్లో చేరికైన దానను. మనం ఎప్పుడు కూడా నిమ్మలంగా ఉండాలండి. కొంతమంది గయ్యాలి గంప అంటారు, ఆ విధంగా ఉండకూడదు. లేకపోతే ఇదిగో ఈ బిక్రి కుమారుడి శాబలాగా ఒకరిని ప్రేరేపించి పాడు చేసేవారుగా మనం ఉండకూడదు. కట్టే విధంగా ఉండాలి మనం. అటువంటి వారిని దేవుడు ఆస్వాదిస్తాడు. ఇదిగో ఏమంటది, ఇశ్రాయేల్లో నేను నిమ్మలస్తురాలని. ఈ దినాన ఎంతమంది స్త్రీలకి నెమ్మది ఉన్నది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారా? దేవునిలో నడుచుకుంటున్నారా? ఈ యొక్క ఆబేలు బేత్మా యొక్క స్త్రీ ఎంత నెమ్మది పర్రాలండి, యథార్థవంతురాలంట. ఈ దినాన అనేక మంది స్త్రీలు మోసం, డబ్బుతో మోసం, అందతో మోసం, వారి మాటలతో మోసం, వారి చూపులతో మోసం. కానీ ఇదిగో రుతుగారిలాగా ఉండాలి, ఎస్తేరులాగా ఉండాలి. ఇదిగో ఆబేలు బేత్మా యొక్క స్త్రీలాగా ఉండాలండి. యుక్తి కలిగినటువంటి స్త్రీ, నెమ్మదస్తురాలు, యథార్థవంతురాలు. ఆమె చెప్పుకుంటుంది. నీకు ఆ ధైర్యం ఉందా? ఇదిగో నేను యథార్థవంతురాలని, నిమ్మలస్తురాలని, జ్ఞానం కలిగినటువంటి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ అని నువ్వు చెప్పుకోగలవా? ఆ విధంగా ఉండినట్లయితే దేవునికి మహిమకరమ. నిజంగానే దేవుని కుటుంబాన్ని ఆస్వాదిస్తాడు. అనేక మందికి వెలుగుగా నిన్ను వెలిగింప చేస్తాడు. ఈ స్త్రీ కూడా ఆ యొక్క ప్రాకారంలో గోడ ఎక్కి కేకవేసి నేను యోబుతో మాట్లాడచ్చు. ఇదిగో నేను నెమ్మదస్తురాలను, ఇశ్రాయేల్లో నెమ్మలస్తురాలను, యథార్థవంతురాలు నేను, అందులో చేరినటువంటి దాన్ని నేను. ఇశ్రాయేలుల పట్టణంలో ప్రధానమగు ఒక పట్టణములను లయము చేయవలని నీవు ఉద్దేశించు. ఇశ్రాయేలు పట్టణంలో ఒక పట్టణమైనటువంటి ఆబేలు బేత్మా యొక్క పట్టణాన్ని నీవు పాడు చేయాలని చూస్తున్నావు, నువ్వు లయం చేయాలని చూస్తున్నావు. నువ్వు ప్రధానమగు ఒక పట్టణము లయము చేయవలని నీవు ఉద్దేశించుచున్నావు. యెహోవా స్వాస్థ్యమును నీవెందుకు నిర్మూలన చేయదవని చెప్పగా, ఎందుకు పాడు చేయాలనుకున్నావని ఎంత ధైర్యంగా మాట్లాడుతుందండి. ఈ దినాన సంఘంలో ఉంటే నోరు విప్పరం, బయటికి వెళ్తే పరమ బూతులు, లోపల ఉంటే పరిశుద్ధాత్మతో అని చెప్పేసి ఇది చేస్తారు కొంతమంది స్త్రీలు. బయటికి వెళ్తే భయంకరమైనటువంటి నోరు విప్పితే చాలు అబద్ధాలు చెప్పుడుకుంటూ మాటలు. కానీ ఆబేలు బేత్మా యొక్క స్త్రీ
ఎంత ధైర్యంగా మాట్లాడి తన పట్టణాన్ని కాపాడుకున్నదండి. తనను తను కాదు కాపాడుకుంటాం, తన పట్టణాన్నే కాపాడుకుంది. ఆ విధంగా ఉండాలండి. దేవుని యొక్క వాక్యం ఎంత విలువైనది. ఈ యొక్క వీడు చూసుకుంటే అబ్షలోము కంటే ఎక్కువ కీడు చేయవాడు బిక్రీ కుమారుడు షేబాయ. ఎప్పుడైతే ఈమె ఇలాగందో యోవాబు అంటున్నాడు, యోవాబు నిర్మూలన చేయను, లయపరచను, అలాగూ చేయను. సంగతి అది కానే కాదు. అసలు ఈ పట్టణం నాశనం చేయాలని, లయపరచాలని అసలు నా పనే కాదు, అసలు ఆలోచనే కాదు అది. ఇదిగో బిక్రీ కుమారుడైనటువంటి షేబయ, వాడు దావీదు రాజుకి వ్యతిరేకంగా తిరిగాడు, విరోధిగా ఉన్నాడో, వాడు ఈ పట్టణంలోకి వచ్చి దాక్కున్నాడో వాడిని పట్టుకుంటాకే అని అన్నప్పుడు ఆమె అంటుందండి, బిక్రీ కుమారుడు షేబాను ఎఫ్రాయిము మన్యపువాడు ఒకడు రాజైన దావీదు మీద ద్రోహం చేసి ఉన్నాడు, మీరు వానిని మాత్రం అప్పగించుడి, తోడని నేను ఈ పట్టణం విడిచిపోదునని చెప్పగా, ఇదిగో వాడు వచ్చి దాక్కున్నాడు ఇక్కడ షేబయ, వాడిని అప్పగించడం చాలు, నేను ఏమి ముట్టుకోను, వాడిని తీసుకుని వెళ్ళిపోతామని అన్నప్పుడు ఆమె యోవాబుతో అంటుంది, చిత్తము వాని తల ప్రాకారము పైనుండి పడవేయబడునని చెప్పిపోయి. ఏంటి, వాడి తలకాయ అంట గోడ పైనుండి గెట్టవేతాను అని చెప్పిపోయి తాను యోవాబుతో పలికిన యుక్తిగల మాటలను, అంటే జ్ఞానం కలిగినటువంటి మాటలను జనులందరికీ తెలియచేయగా, వారు బిక్రీ కుమారుడు షేబ యొక్క తలను ఛేదించి యోవాబు దగ్గర పడవేసి, కాగా అతడు బాకా ఊదించిన తర్వాత జనులందరూ ఆ పట్టణం విడిచి ఎవరి గుడారములకు వారు పోయిరి. యోవాబు యెరూషలేమునకు రాజు వద్దకు తిరిగి వచ్చెను. చూడండి, ఈ యొక్క స్త్రీ తన పట్టణాన్ని కాపాడుకుంది. గోడ ఎక్కి యోవాబుతో ధైర్యంగా మాట్లాడింది, నువ్వు మా పట్టణాన్ని పాడు చేయడానికి నువ్వు వచ్చావు, అసలు దేవుడిచ్చినటువంటి పట్టణం నువ్వు ఎందుకు పాడు చేయాలనుకుంటావు, అసలు నా పని కాదమ్మా, అది నేను పాడు చేయటానికి కాదు. బిక్రీ కుమారుడు షేబై వచ్చాడు, దావీదుకి ద్రోహం చేసి ఇక్కడ పారిపోయి దాక్కున్నాడు, వాడిని అప్పగించండి చాలు, నేను వెళ్ళిపోతాను అని అంటే, గోడ మీద ఉన్నట్టు ఇదిగో వాడి తల తీసి గోడ అవతల విసిరేస్తాము అని చెప్పి వెళ్ళిపోయి ప్రజలందరితో చెప్పింది. వాడి తల తీసుకొచ్చి యోవాబు దగ్గర పడేసింది. దేవునికి స్తోత్రం. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని కూడా వెళ్ళి తల తీసుకురమ్మని కాదు, సాతానుగాడి యొక్క తలను తెంపాలి. సాతానుగాడిని నశింప చేయాలంటే మీ ఆలోచనలు మారాలి, మీ పద్ధతులు మారాలి, మీ ప్రవర్తన మారాలి, మీ క్రియలు మారాలి, నెమ్మదిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, యుక్తి కలిగి ఉండమన్నాడు దేవుడు. అట్టి రీతిగా ఆబేలు బేత్మా యొక్క స్త్రీలాగా మీరు కూడా నడుచుకున్నట్లయితే, ఇదిగో ఈ షేబైలాగా మనం ఉండకుండా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించేవారుగా ఉందాం. ఈ స్త్రీ ఆబేలు బేత్మా యొక్క ఆ పట్టణాన్ని, ఆ పట్టణపు స్త్రీ ఆ పట్టణాన్ని కాపాడుకుంది. నిజంగా ఒక యోధురాలు, ధైర్య సాహసాలు కలిగినటువంటి స్త్రీగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. నీవు ఉండగలవు ఆ విధంగానే? నీలో నెమ్మది ఉన్నదా? నీలో యథార్థత ఉన్నదా? ఉండాలంటే ఇశ్రాయేలులో నేను నెమ్మదస్తురాలని, యథార్థవంతురాలలో చేర్చబడినటువంటి దాన్ని నువ్వు చేర్చబడ్డావా? నువ్వు ప్రత్యేకించబడ్డావా? పురుషుడివైనా స్త్రీవైనా, లేకపోతే పురుషుడివైతే నువ్వు బిక్రీ కుమారుడైనటువంటి షేబాయిలాగా నువ్వు తయారయ్యేవేమో, నీ కుమారుని, నీ బిడ్డలను కూడా ఆ విధంగా నువ్వు తయారు చేసుకుంటున్నావేమో. అట్టి రీతిగా కాకుండా దేవునికి ఇష్టమైన బిడ్డలకు మనం జీవిద్దాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, ఉదయకాల సమయంలో బిక్రీ కుమారుడైనటువంటి షేబయ అబ్షలోము కంటే ఎక్కువ కీడ్చేవాడు, ఇది పనికిమాలినటువంటి వాడు. ఈ దినాలు అనేక మంది బిడ్డలు కూడా వారు పనులు చేయకుండా, నీ పని చేయకుండా పనికిమాలిన పనులు చేయటం, ఇదిగో తండ్రి, కుటుంబానికి, తల్లిదండ్రులకి అవమానకరంగా వారు జీవిస్తున్నారు. ఇదిగో తండ్రి, ఈ యొక్క స్త్రీ కూడా ప్రభా, ఆబేలు బేత్మా యొక్క స్త్రీ తన పట్టణాన్ని కాపాడుకుంది. తన యొక్క యుక్తి కలిగినటువంటి స్త్రీ, నెమ్మదస్తురాలు, యథార్థవంతురాలు. అవును దేవా, అటువంటి స్త్రీకి కలిగినటువంటి లక్షణాలు మా తల్లికి, నా భార్యకి, నా బిడ్డకి, ఇదిగో నా సహోదరి మండలికి, అనేక మందికి మీరు దయచేయమని, మీరు తోడుగుండమని, అటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.